నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈ రోజుల్లో జాబ్ సెక్యూరిటీ లేకపోవడం అనేది అందరినీ వెంటాడుతున్న ఒక పెద్ద టెన్షన్ కదా. అయితే ఆ టెన్షన్ను పక్కన పెట్టి ఫైనాన్షియల్గా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, కెరీర్ను ఎలా గ్రో చేసుకోవాలి అనేదానికి సంబంధించి ఒక అద్భుతమైన డేటా ఆధారిత రోడ్ మ్యాప్ను మనం ఈరోజు చూడబోతున్నాం. ఒక్క క్షణం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. నెల కరెక్ట్గా వచ్చే జీతం సడన్గా ఆగిపోతే ఏమవుతుంది? కాని మనం కట్టాల్సిన భారీ ఈఎంఐలు మాత్రం అలాగే వస్తూ ఉంటాయి కదా. ఐటీ కార్పొరేట్ సెక్టర్లో ఎవరైతే సడన్ లేఆఫ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్లందర్నీ నిద్రపోనివ్వకుండా వెంటాడుతున్న అసలైన భయం ఇదే. అసలు ఇది ఎంత పెద్ద సమస్య అనేది తెలుసుకోవాలంటే ఆర్బీఐ ఇచ్చిన ఈ లేటెస్ట్ డేటా చూడండి. మన దేశ జాతీయ జీడీపీలో హోమ్ లోన్స్ ఏకంగా 41% చేరుకున్నాయి. ఇది నిజంగా షాక్ అయ్యే నెంబర్ కదూ. స్థూల ఆర్థిక పరిస్థితులు ఎంత రిస్క్లో ఉన్నాయో చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఒక సగటు మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఎలా ఇరుక్కుపోతున్నాడో ఈ లెక్కలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఒక యావరేజ్ ఐటీ ఉద్యోగి నెలకు 80,000 నుంచి 1,20,000 వరకు కేవలం ఈఎంఐల కోసమే కడుతున్నారు. కాని ఇక్కడ అసలు నిజమేంటంటే 60% మంది దగ్గర కనీసం 6 నుంచి 8 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ కూడా లేదు. సడన్గా జాబ్ పోయిన షాక్కి ఇలాంటి సేవింగ్స్ లేకపోవడం తోడైతే అది క్షణాల్లో ఒక పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్గా మారిపోతుంది. దానికి తోడు క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ మీద మరీ ఎక్కువగా డిపెండ్ అవ్వడం పరిస్థితిని మరింత కాంప్లికేట్ చేస్తోంది. ఇక్కడే మనం జాగ్రత్త పడాల్సిన మరో పెద్ద డేంజర్ ఉంది. ప్రాబ్లంని పక్కన పెడదాంలే అని ఇగ్నోర్ చేయడానికి ఇప్పుడు అస్సలు కుదరదు. ఎందుకంటే ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం బ్యాంకులు ప్రతి వారం సిబిల్కి రిపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఒక్క ఈఎంఐ మిస్ అయినా సరే కేవలం 7 రోజుల్లో మీ క్రెడిట్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. తొలి షాక్ నుంచి బయటపడటం, అప్పుల నిర్వహణ కోసం డిఫెన్సివ్ వ్యూహాలు. సరే, ఇప్పుడు దీని గురించి డీటెయిల్డ్గా చూద్దాం. సడన్గా జాబ్ పోయినప్పుడు భయపడి బ్యాంకు వాళ్ళ ఫోన్లు ఎత్తకపోవటం చాలామంది చేసే అతిపెద్ద తప్పండి. ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మన మొదటి అడుగు వెంటనే బ్యాంకు వాళ్లతో మాట్లాడటమే. వాళ్ళకి మన పరిస్థితి వివరించి ఆల్టర్నేటివ్స్ అడగాలి. అలాగే మన దగ్గర ఏవైనా తక్కువ రిటర్న్స్ ఇచ్చే చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే వాటిని వెంటనే క్యాష్గా మార్చుకోవటం ద్వారా ఈ ఆకస్మిక పరిస్థితిని మనం బ్యాలెన్స్ చేయొచ్చు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లోన్ మోరటోరియం గురించి స్పష్టంగా తెలుసుకోవడం. చూడండి, ఇది ఎవ్వరికీ ఆటోమేటిక్గా రాదు. మనం నిజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు బ్యాంకులు కొన్ని షరతులతో 3 నుంచి 6 నెలల పాటు ఈఎంఐలు కట్టకుండా ఇచ్చే ఒక చిన్న బ్రేక్ ఇది. ఈ గ్యాప్లో మన ఫైనాన్సెస్ అన్నీ సెట్ చేసుకోవడానికి ఇదొక చాలా విలువైన ఊరటనిస్తుంది. బలమైన ఆర్థిక పునాది. ఢిల్లీకి చెందిన రోహన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. అసలు రోహన్ స్టోరీ ఏంటంటే తనను లే ఆఫ్ చేశారని తెలిసినప్పుడు తానేదో ఆకాశం విరిగి మీదపడినట్లు ఫీల్ అవ్వలేదు. పైగా దాన్ని ఒక స్వేచ్ఛా అవకాశంగా చూశాడు. అదేంటనుకుంటున్నారా? ఆ ధైర్యం ఏదో కేర్లెస్నెస్ వల్ల రాలేదు. తను ముందునుంచే ప్లాన్ చేసుకున్న స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పునాది వల్లే వచ్చింది. ఆ పునాదే ఈ షాక్ను ఈజీగా ఫేస్ చేసేలా చేసింది. తాను తన డబ్బునంతటినీ ఒకే చోట పెట్టలేదు. మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ ఇలా డిఫరెంట్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేశాడు. అప్పులు చాలా తక్కువగా ఉంచుకున్నాడు. దీనివల్ల నెలనెలా జీతం రాకపోయినా సరే ఈ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి అతనికి పరోక్ష ఆదాయం వస్తూనే ఉంది. సో ఆ ప్రిపేర్డ్నెస్ ప్లేబుక్ మనకేం చెప్తుందంటే కనీసం 6 నుంచి 12 నెలలకు సరిపడా క్యాష్, ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయాలి. రెంట్, కరెంట్ బిల్లులు, సరుకులు లాంటి బేసిక్ నీడ్స్ కోసం ఇది చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఇలాంటి సేఫ్టీ నెట్ మన దగ్గర ఉంటుందో అప్పుడు ఫ్రీలాన్సింగ్ చేయాలన్నా లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఎలాంటి టెన్షన్ లేకుండా స్టెప్ తీసుకోవచ్చు. కెరియర్ మార్చుకోవాలా? దానికి సరైన సమయాన్ని గుర్తించడం. ఇప్పుడు ఈ టాపిక్కి వచ్చేద్దాం. కెరీర్ మార్చే ముందు ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవాలి. అధిక పనిభారం వల్ల వచ్చే టెంపరరీ అలసట అంటే బర్న్అవుట్ వేరు. అసలు మనం చేస్తున్న పనికి, మన లక్ష్యాలకి ఎలాంటి సింక్ లేకపోవడం అంటే కెరియర్ మిస్అలైన్మెంట్ వేరు. బర్న్అవుట్ అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే సెట్ అవుతుంది. కానీ మీరు రోజూ చేసే పని మీద కంప్లీట్గా ఇంట్రెస్ట్ పోయి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తేనే భయంగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా శాశ్వత మార్పు గురించి ఆలోచించాలి. అసలు జనాలు కెరీర్ ఎందుకు మారుస్తారు? ఇక్కడ 2 శక్తులుంటాయి. ఒకటి పుష్ ఫ్యాక్టర్స్ అంటే ఒకే రోల్లో స్టక్ అయిపోవడం, కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేకపోవడం లాంటివి మనల్ని అక్కడ్నుంచి బయటికి తోసేస్తాయి.
2 పుల్ ఫ్యాక్టర్స్, అంటే వేగంగా గ్రో అవుతున్న కొత్త ఇండస్ట్రీలు మన పాత ప్యాషన్ని ఫాలో అవ్వాలనే కోరిక మనల్ని అటువైపు లాగుతాయి. ఈ రెండింటి కలయికే ఒక సక్సెస్ఫుల్ కెరియర్ మార్పుకి నాంది పలుకుతుంది. అప్స్కిలింగ్ పవర్. ఒక పూణే టెక్కీ సక్సెస్ స్టోరీ చూద్దాం. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ జర్నీ అండి. 2021లో కేవలం 3.8 లక్షల ఆఫర్తో మొదలైన ఆ టెక్కీ ప్రయాణం కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం కావాలనే తక్కువ జీతానికి ఒక స్టార్టప్లో జాయిన్ అయ్యేలా చేసింది. ప్రోడక్ట్ను మొదట్నుంచి ఎలా బిల్డ్ చేయాలో ప్రాక్టికల్గా నేర్చుకున్నాడు. అలా తన స్కిల్స్ అన్నీ సైలెంట్గా కాంపౌండ్ అవుతూ వచ్చి 2025 నాటికి ఏకంగా 27 లక్షల భారీ ప్యాకేజ్ని సాధించే స్థాయికి తీసుకెళ్లాయి. ఈ అప్స్కిలింగ్ పాఠాలు మనకు చెప్పేది ఒక్కటే: మనం ఏ కాలేజ్లో చదివామనేది మన భవిష్యత్తుని డిసైడ్ చేయదు. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఓనర్షిప్ తీసుకోవడం లాంటి ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే మన వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అప్పుడు అవకాశాలే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. గ్రోత్ అనేది ఎప్పుడూ మనం తీసుకునే కంఫర్ట్ లేని డెసిషన్స్ నుంచే వస్తుంది. మరి కెరియర్ పివోట్ చెయ్యాలనుకునే వాళ్ల కోసం ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్న భవిష్యత్ రంగాలేంటో చూద్దామా? సస్టెనబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ, హెల్త్ కేర్ మరియు క్లీన్ టెక్ లాంటి సెక్టార్స్ వేగంగా విస్తరిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఏఐతో కలిసి పనిచేసే రోల్స్, అలాగే హ్యూమన్ సెంటర్డ్ స్కిల్స్ భవిష్యత్తులో అత్యంత సురక్షితమైనవిగా ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. సో ఫైనల్గా ఈ పవర్ఫుల్ కోట్ చూడండి. ఆత్మవిశ్వాసం అనేది కేవలం మోటివేషన్ వల్ల రాదు, సరైన ప్రిపరేషన్ వల్ల వస్తుంది. లేఆఫ్స్ని తట్టుకుని నిలబట్టమంటే గుడ్డిగా రేపంతా బాగుంటుందిలే అని ఆశపట్టం కాదు. డిసిప్లిన్తో కూడిన ఫైనాన్షియల్ ప్లానింగ్, సరైన స్కిల్స్ పెంచుకోవడం ద్వారా ఒక స్ట్రాంగ్ ఫ్యూచర్ను బిల్డ్ చేసుకోవడం. మరి ఈ అద్భుతమైన మార్పు వైపు మీ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు?